జాగ్రత్త మీ స్టాండ్ దగ్గర తగులుతుందేమో అటు రానివ్వు. సరే, దయచేసి కూర్చుందాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యములు మనం నేర్చుకుందాం. మరి దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. ఆ వాక్యమును మన హృదయంలో మనం నింపుకొనడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం నుండి మనం క్రింద చూద్దాం. అందరూ దయచేసి చదవండి, మనసులో కూడా చదువుకోండి. ఎవరైనా ఒకరు పైకి చదవండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచు మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే యేసు ప్రభువుని మనము ఆరాధించాలి, మరి పాత నిబంధన అనేటువంటిది పెద్దగా మనకు అది దానివలన మనకు ఉపయోగం లేదు అన్నట్టుగా భావిస్తున్నారు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక సున్నైనను పుల్లైనను కొట్టివేయబడదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యము అది పాత నిబంధనను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదన్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి వాక్యాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు చూచి మూసుకొని ఉన్నారు. గనుక వీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే అంటే పాత నిబంధనలు ఉన్న వాక్యాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఈ వాక్యాన్ని అక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడంటే, అక్కడ ప్రజలైనటువంటి వారి మధ్య యేసు ప్రభు అనేకమైనటువంటి మరి ఆత్మీయమైన సత్యాలను బోధించినప్పటికీ కూడా అనేక మంది ఎలాంటి వారిగా ఉన్నారంటే, వారు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారన్నమాట. మరి ప్రాముఖ్యంగా మనము అనేకమైన ప్రార్థనలు మనము చేస్తూ ఉంటాం. మరి అనేకమైనటువంటి విషయాలను అనేకమైన అంశాలను గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనము చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము అడగాలి. నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము అని ప్రభువు చెప్తా ఉన్నాడు. మరి ఈ వాక్యం అనేక మందికి అర్థం కాక, అంటే చదువుకోవడం రాని వారి కోసము, లేకపోతే చదువుకుంటూ ఆ జ్ఞాపక శక్తి లేనటువంటి వారి కోసము, మరి ఇలాంటి అజ్ఞానుల కోసము ప్రభు ఆ వాక్యం పెట్టాడేమో అనుకుంటారు. కానీ ఆ వాక్యము ఆత్మ సంబంధమైనటువంటిది. మనము ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగి జీవించాలి. ఈనాడు అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ ఆత్మీయ జ్ఞానము లేని వారిగా ఉండి మరి ప్రభువుని మనం ఎలా ఆరాధించాలి, ప్రభువుని మనం ఎలాగ వెంబడించాలి, యేసుక్రీస్తు ప్రభు వలన మనం పొందుకోవలసిన మేలు ఏమిటో అనేక మంది గ్రహించలేనటువంటి వారి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారికి ఆత్మీయమైనటువంటి జ్ఞానము
లేదు. అయితే ప్రభువు ఈనాడు ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము ప్రార్థించినప్పుడల్లా కూడా మరి దేవుని యొక్క సత్యము విని దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనము అడగవలసిన వారి ఉన్నాం అన్నమాట. కాబట్టి మనము అనేకమైనవి అడుగుతూ ఉంటాం. అయితే వాటితో పాటుగా ప్రాముఖ్యంగా దీని విషయమై మనము ప్రార్థన చేయాలి. రాత్రి కూడా ఒక మాట అంటే, మీరు అడగండి, అడిగితే నేను మీకు ఇస్తాను, మీకు సంతోషాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను పొద్దున పాస్టర్ గారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాట్సాప్లో మన న్యూజిలాండ్ నుండి వాక్యం వస్తుంది. దాన్ని తెరిచి చూస్తే మేము రాత్రి ఏ వాక్యం బోధించుకున్నాం అదే వాక్యం దానిలో వచ్చింది. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు నన్ను అడగండి. ఏమి అడగాలి? దేవునిని అడగండి అంటే మనం ఏదేదో అడుగుతూ ఉంటాము, కానీ మనము అడగవలసినటువంటిది ఏమిటంటే దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనం అడగాలి. అది లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఇంకా మిగిలినవి ఎన్ని కలిగి ఉన్నా కానీ మనము దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి అవి మనకు ఏమాత్రము కూడా ఉపయోగపడవు. ఈనాడు సంఘాలలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, అసలైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలనేమో వాటిని మరుగు చేసి అనవసరమైనటువంటి విషయాలనేమో ఆకాశమంత ఎత్తుతూ ఉన్నారు. ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మరుగు చేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యమైన విషయాలను బోధించడం లేదు. పరలోక రాజ్యాన్ని చేరేటువంటి మార్గం ఏంటో బోధించబడడం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ దినాలలో ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఆయన నోరు తెరిస్తే ఆయన బోధించినటువంటిది అంతా కూడా ఆత్మీయమైనటువంటి విషయాలు. ఆయన దగ్గర ఉన్నటువంటి సరుకంతా కూడా ఏమిటంటే అది ఆత్మ సంబంధమైనటువంటిది. కానీ ఈనాడు మనము ఈ బోధనలో ఈ యొక్క భక్తి జీవితంలో మనము మరి చూస్తున్నది ఏమిటంటే, యేసు ప్రభువు ఏమో ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయమై మీరు ఆసక్తి కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి, వాటి కోసం ప్రయాసపడండి, వాటిని పొందుకోండి, వాటి కోసం అడగండి అని యేసు ప్రభువు నోరు తెరిస్తే వాటినే బోధించినాడు. కానీ ఈనాడు చూస్తే దానికి పూర్తిగా భిన్నముగా మరి ఈనాడు సమాజంలో క్రైస్తవ జీవితం అనేటువంటిది కొనసాగబడుతూ ఉన్నది. అంటే ఇది ఎంతో ప్రమాదం. దీనివలన ఎంతో మనము నష్టపోయేటువంటి పరిస్థితి. ఆ నష్టం ఎలాంటిదంటే, ఎన్నటికి నీవు ఎంత అంగలార్చినా కానీ నీ బాధను, నీ కన్నీటిని తుడవడానికి, నీ దుఃఖాన్ని నివారించడానికి ఎవరు కూడా. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే, ఏశావు గురించి రాయబడి, ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించకుండా మరి ఆ యొక్క కేవలము ఒక పూట కూటి కోసము ఆశపడి తన తమ్ముడికి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. అటువంటి పరిస్థితులలో చివరికి తర్వాత అర్థమైందట అతనికి. ఏమని? ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ అతనికి అర్థమయ్యి అతడు ఏం చేసినాడంటే ఎంతగానో దుఃఖించినాడు, కన్నీరు కార్చాడంట. కానీ అది అతడు పొందుకోలేకపోయినాడని ఎక్కడ రెఫరెన్స్ ఏమన్నా చూసారా? 12వ అధ్యాయంలో ఉంటుందనుకుంటా. 12వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారా? ఎందుకు ఈ వాక్యాన్ని మనం ఏదో కథల రూపంలో చెప్పుకోవడానికో, లేకపోతే వాక్యం మధ్యలో ఏదో ఒక స్టోరీలాగా ఎవరి గురించో మాట్లాడుకోవడానికో మరి ఈ వాక్యాలు రాయబడలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవర పరుచుట వలన అనేకులు అవిధేయులైపోదురేమో అని, అపవిత్రులైపోదురేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఏశావు ఎలా నష్టపోయాడు తర్వాత తెలిసింది. తనకి నిజమేంటో తెలిసింది, సత్యమేంటో తెలిసింది.
అతడు పోగొట్టుకొనక మునిపేమో దానిలో ఉన్న సత్యాన్ని, నిజాన్ని అతడు గుర్తించకపోవటం వలన అతడు మేలు పొందుకోలేకపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మేలంటే అది భౌతికమైనది అయినప్పటికీ అవ్వచ్చు, ఆత్మ సంబంధమైనది అవ్వచ్చు. దేవుడు భౌతికమైనటువంటి వాటిని మనకిస్తాడు. భౌతికమైన వాటిని మనము అడుగుతూ ఉంటే భౌతికమైన వాటినే దేవుడు మనకి ఇస్తాడు. ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనవి కూడా దేవుడు మనకి ఇస్తాడు. మనం భౌతికమైనవి అడగకపోయినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతూ మనము అడగడానికి మనము అలవాటు చేసుకున్నప్పుడు నీ భౌతికమైన అవసరం ఏమిటో, నీకు అనారోగ్యమా, ఆరోగ్యం ఇస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీవు వేదనలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఏ సమస్యలో నీవు ఉన్నప్పటికీ కూడా నీవు ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతున్న వ్యక్తివైతే, మనం ఆత్మ సంబంధమైన వాటిని ప్రభు సన్నిధిలో ఆశించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మరి భౌతికమైనటువంటి నీ కొరతలన్నిటినీ కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. పరలోకమందున్న తండ్రికి తెలుసు మీ అవసరత ఏంటో, పరలోకమందున్న తండ్రికి తెలుసు. అవన్నీ కూడా ఆయన ద్వారా నీవు అనుగ్రహించబడతావని చెప్పి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ కోల్పోయిన తర్వాత కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడట అతడు మారు మనస్సు పొందడానికి ఇష్టపడ్డాడు, కానీ అది అతనికి దొరకలేదు. ధనవంతుడు కూడా అంతే కదా, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. నరకానికి వెళ్ళిన తర్వాత మారు మనస్సు విలువ అతనికి తెలిసింది. నరకానికి వెళ్ళిన తర్వాత అయ్యో, నా యొక్క సహోదరులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, వారు రక్షణ పొందలేదు, మారు మనస్సు పొందలేదు, వారి పాపాలను ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, దేవుని భయం లేని వారిగా లోక సంబంధముగా అనేకమైనటువంటి ఆ యొక్క సుఖాలతో వారు జీవిస్తున్నారు అని చెప్పి అతనికి ఎప్పుడు గ్రహింపయిందంటే నరకానికి వెళ్ళిపోయి అక్కడ వేదన పొందుతున్నప్పుడు అతనికి గ్రహింపయి, తండ్రివైన అబ్రహామా, ఒకసారి కనికరించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అనేకమైనటువంటి సంవత్సరాలు తన ఇంటి ఎదురా లేకపోతే తన నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎన్నో దేవుని యొక్క వాక్య సత్యాలు బోధించబడినవి గనుకనే మరి తన ఇంటి ఎదురుగా పేద లాజరు అతడు దరిద్రుడై ఉన్నప్పటికీ కూడా అతడు సత్యమును గ్రహించినాడు. ఈ లోకంలో ఏది శాశ్వతము? ఈ లోకంలో మనల్ని రక్షించేది ఏమిటి? ఈ లోకంలో స్థిరమైనది ఏదీ లేదు. ఈ లోకంలో స్థిరమైనదంటూ ఏదైనా ఉంటే అది దేవుని యొక్క వాక్యము, దేవుడు సిద్ధపరిచిన పరలోకము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదములు. అవి తప్పితేనే అవి స్థిరమైనవి కానీ మిగిలినది ఏది స్థిరమైనది కాదు అని చెప్పి అతడు మరి లోక సంబంధమైనటువంటి ఆశలు లేనివాడై జీవించాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పరలోకముల అబ్రహాము రొమ్మున ఆనుకు. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆత్మీయమైన సత్యాలను గ్రహించే జ్ఞానము లేక వారందరూ కూడా ఎలా ఉన్నారంట, ఏదో బోధిస్తూ ఉంటారులే, దేనికోసమో, డబ్బుల కోసమో లేకపోతే దేనికోసమో బోధిస్తున్నారులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో ఆయన గురించి ఏం రాయబడింది అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మానవ జీవితానికి ఏ సమయములో, ఏ రోజున, ఏ పరిస్థితిలో ఏది అవసరమో ఆయన మానవునికి ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. అలాంటి వ్యక్తి సమాజంలోనికి వచ్చి, ప్రజలందరి దగ్గరికి వచ్చి, ఆయన పరలోకము నుండి భూలోకానికి ఎంతో తగ్గించుకుని దీనుడై ఆయన వచ్చి వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు. కారణం ఏమిటంటే మొదట మానవుని యొక్క జీవితానికి కావలసినది మన మనోనేత్రములు తెరవబడాలి. మన మనోనేత్రములు తెరవబడినప్పుడు అప్పుడు మనకి స్పష్టంగా కనపడుతుంది లోకం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుని సన్నిధి అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, మరి పరిస్థితులు ఏంటి, ఈ లోకం ఏంటి ఎలాగున్నది, ఈ కాలం ఏంటి ఎలాగున్నది అని అన్నీ కూడా స్పష్టంగా మనకి ఒక సినిమాలాగా దేవుడు చూపిస్తాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోనేత్రములు తెరవబడకపోతే మనకి ఎలా ఉంటుందంటే ఏమీ అర్థం కాదు. అపోస్తుడైన పౌలు అతడు మార్పు చెందక మునుపు, ప్రభువును ఆధారం చేసుకొనక మునుపు అతడు ఎంతో జ్ఞానము కలవాడు. అతని గురించి తిమోతి పత్రికలో, గలతీ పత్రికలో, రోమా పత్రికలో, అపోస్తుల కార్యాల్లో అనేక చోట్ల మరి ఆయన గురించి ఎంతో గొప్ప సాక్ష్యాలు మనకి కనబడతాయి. ఎన్నో సాక్ష్యాలు కనబడతాయి. ఆయన ఏమి చదువుకున్నాడో, ఎలాంటి వ్యాపారవేత్తో, ఎంత ధనవంతుడో, ఎలాంటి ఆ యొక్క సిటిజన్షిప్ అనేటువంటిది కలిగిన వాడిగా ఉన్నాడో, ఇవన్నీ కూడా అతని గురించి ఎంతో ఘనముగా రాయబడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలును ప్రభు దర్శించినప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, నేను వెర్రివాడను, నేను అజ్ఞాని, నా అంత భక్తిహీనుడు ఎవరూ లేరు, నేను పాపులలో ప్రధాన పాపిని, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, నేను జ్ఞానిని అనుకున్నాను కానీ నా అంత అజ్ఞాని ఇంకొకరు లేరు అని అర్థమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు వెలుగు అతని మీదికి ప్రసరింపబడినప్పుడు అతని కన్నులు మూయబడ్డాయి. అతడు అంధుడైపోయినాడు. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నీవు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో ప్రార్థన చేయించుకోమని చెప్పినాడు. ఇంకొక వ్యక్తి దగ్గరతో ప్రభువు చెప్తావు, నీవు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఆయన పేరు అననీయ కాదు, సరే, మరి ఆ యొక్క వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పౌలు యొక్క మనోనేత్రములు తెరవబడిన ఆ పొరలు వంటివి రాలిపోయినాయి. రాలినప్పుడు అతనికి స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి ఏమి కనబడతా ఉన్నదంటే, లోకము కాదు అతడు చూస్తున్నది, ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క మనస్సు ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, వాక్యములో ఉన్నటువంటి భావం ఏంటో, ఆ సత్యం ఏంటో మరి అతనికి చక్కగా అర్థమవుతూ ఉన్నాయి. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. చూడండి ఇక్కడ అందుకే ఏమంటున్నాడంటే, వారు కన్నులుండి చూడలేని వారిగా ఉన్నారు, చెవులుండి వినలేని వారిగా ఉన్నారు. అయితే మరి ఆనాడు శిష్యులను గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే 16వ వచనములో, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీరు వినుచున్నారు గనుక, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కళ్ళు ఉన్నాయి, మనకు చెవులు ఉన్నాయి, మనకు దేవుడు మరి ఆ యొక్క అవి చూసేటువంటి శక్తిని, వినేటువంటి శక్తిని, మాట్లాడే శక్తిని, వీటన్నిటిని దేవుడు మనకి ఇచ్చినాడు. మరి ఇటువంటివి లేనివారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు, కానీ దేవుడు మనకు వాటిని ఇచ్చినాడు. అయితే మనము మరి దేవుని యొక్క వాక్యమును వినడానికి, దేవుని యొక్క కార్యములు చూడడానికి, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని చూడడానికి మరి మనం అటువంటి శక్తిని మనం కలవారిగా ఉన్నామా? ఈనాడు క్రైస్తవులు కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే ఏమి కనపడాలా? పరలోక రాజ్యము కనపడాలి. పరలోక రాజ్యము మన మనస్సులో మెదలాలా. పరలోక రాజ్యం అంటే ఒకళ్ళేం కింద ఉందంటారు, ఒకళ్ళేం పైన ఉందంటారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము మీ మధ్యనే, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదంటే మీరు నమ్మవద్దు, మీ మధ్యనే ఉన్నది, మీ హృదయంలోనే ఉన్నది. దేవుడు పరలోక రాజ్యములో నివసించినట్లుగా మన హృదయంలో దేవుడు నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకే అన్నాడు, నీ దేహము నా ఆలయము, నీ హృదయమే నా యొక్క దేవాలయము, దానిలో నేను నివసించాలని ఆశపడుతున్నానని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి దేవుని యొక్క సత్యమును గ్రహించేటువంటి, దేవుని యొక్క సత్యమును వినేటువంటి, గ్రహించేటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి. ఇందా సండే స్కూల్ పిల్లలకి మరి గ్లాడ్ ఒక పాట, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, చెవులు ఉంటే తప్పక మీరు వినాలి. చెవులు ఉన్నాయా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? ఎవరి చెవులు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇంటి దగ్గర పెడతారా? మరి అయితే చెవులు ఉంటే సరిపోదు, కానీ ఏం కావాలంట? వినే చెవులు కావాలా? ఏం వినాలా? వార్తలా?
వార్తలా, సినిమా వార్తలా, లేకపోతే సీరియల్ వార్తలా, లేకపోతే ఏం వార్తలు? ఏమండి, ఏ వార్త వినాలి అంటే శుభవార్త, దేవుని యొక్క వాక్యమును వినేటువంటి చెవులు మనకు కావాలి. దేవుని యొక్క సత్యమును గ్రహించేటువంటి ఆ యొక్క చెవులు మనకు కావాలి, ఆ మనస్సు కావాలి మనకి, ఆ హృదయం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన జంతువులు ప్రభువు మాట, దేవుని మాట విన్నాయి. దేవుని మాట విని కాకి దేవుడు చెప్పిన మాట విని ఏలియాకి ఆహారాన్ని తీసుకెళ్ళింది. చేప దేవుని యొక్క మాట విని ఆ యోనాను మింగమంటే మింగినది, కక్కమంటే కక్కింది. ఒడ్డుకు వెళ్ళి కక్కే అతన్ని అంటే ఒడ్డుకు తీసుకువెళ్ళి అతనిని కక్కివేసింది. ఇలాగూ గాడిద విన్నది, బిలాముతో మాట్లాడమంటే ఆ గాడిద మాట్లాడింది. నేను నీ మీద స్వారీ చేయాలి అని అంటే ఎక్కి ఆయన ఆ యొక్క గాడిద మీద స్వారీ చేయడానికి అది ఒప్పుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చూస్తే అనేకమైనటువంటి జీవరాశులు దేవుని యొక్క మాట వింటున్నాయి. కానీ మనిషి దేవుని యొక్క పోలికలో, దేవుడు ఈ లోకంలో ఎవరిని ప్రేమించినాడంటే బంగారాన్ని ప్రేమించలేదు, వెండిని ప్రేమించలేదు, వజ్రాలను ప్రేమించలేదు. ఆయన ఈ లోకంలో దేనిని ప్రేమించలేదు. కానీ కేవలము ఆయన నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే అది నిన్ను, నన్ను, మనలను మాత్రమే ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. మనలను మాత్రమే ప్రేమించినాడు, ఆయన ఎవరిని ప్రేమించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క మనోనేత్రములు తెరువబడినప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ 15వ వచనం నుండి, 1వ అధ్యాయం 15వ వచనం నుండి, ఈ హేతువు చేత ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడలను మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పుడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి నందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడి మహిమ స్వరూపి అయిన తండ్రి తన్ను అదంతా మరి కాబట్టి ఇక్కడ 17వ వచనంలో రాయబడినట్లుగా ఏమంటున్నాడంటే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యము ఎట్టిదో మరి అవన్నీ కూడా వారికి అర్థమైనాయట. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా అర్థమైనవట. మరి దానిని బట్టి మరి అలాగూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు అపోస్తుడైన పౌలు. ఈ దినాలలో మరి అనేక మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే అవి శరీర సంబంధమైనటువంటి వాటికి పరిమితమవుతున్నాయి, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వాటికే పరిమితమైపోతూ ఉన్నాయి. కానీ మనము చేయవలసినటువంటిది ఏంటంటే మరి అది పరలోక రాజ్యము కొరకు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు, అనేకుల యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. స్వార్థము అనేటువంటిది మరి మనలో ఉన్నప్పుడు మనము ఎంతవరకు మన కొరకే మనము చూసుకుంటాం. నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నేను తింటే చాలు, నేను త్రాగితే చాలు, నేను ధరించుకుంటే చాలు. అలాగే మన యొక్క అవసరతలు తీరితే చాలు, దేవుడు నా అవసరతలు తీరిస్తే చాలు అన్నట్లుగా మనం ఉండకూడదు. కానీ
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇతరుల రక్షణ కొరకు భారము లేని వారిగా మనం ఉండకూడదు. ఇతరులు రక్షణ పొందాలని, మరి ఎవరైతే బలహీనులు ఉన్నారో సంఘములో వారందరూ బలవంతులు కావాలని, అజ్ఞానంతో ఎవరైతే ఉన్నారో వారందరూ జ్ఞానము కలిగి భక్తి చేయాలని, మరి అనారోగ్యంతో ఎవరు ఉన్నారో వారు ఆరోగ్యం పొందుకోవాలని, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా మనము మరి ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మన స్వకార్యములను మాత్రం మనం చూసుకోవాలని దేవుడు చెప్పడంలా, మీరు ఇతరుల కార్యములలో కూడా పాలిభాగస్తులు కండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ దానిలో ఉన్నది. దేవుని ప్రేమ దానిలో ఉన్నది. దేవుని ప్రేమ అంటే ఏంటంటే మరి ఆ యొక్క 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 వచనాల్లో 2వ వచనాల్లో ఉంటుంది. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది ఈ దినాలలో జ్ఞానము, దేవుని యొక్క వాక్య జ్ఞానము కలవారిగా ఉంటున్నారు, కానీ దేవుని ప్రేమ లేనివారిగా జీవిస్తున్నారు. దేవునిని నమ్మేవారిగా కనబడుతున్నారు, కానీ దేవుని ప్రేమ లేనివారిగా జీవిస్తున్నారు. మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, మర్మములన్నీ కూడా ఎరిగినటువంటి జ్ఞానము కలవాడిగా నేను ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే మోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును అన్నాడు. చూడండి, ప్రేమహీనులుగా మనం ఉండకూడదు. ప్రేమ కలవారిగా మనం ఉండి, దేవుని ప్రేమ కలవారిగా మనం ఉండి, మన ఆత్మను మనం ప్రేమించాలి, మన యొక్క రక్షణను మనం ప్రేమించాలి, పరలోక రాజ్యాన్ని మనం ప్రేమించాలి, దేవునిని మనం ప్రేమించాలి. అది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత, వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. మరి ఆ బాధ్యతను మనము విస్మరించకూడదు. రెండోది ఏంటంటే మనము మరి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన బాగానే ఉన్నాడు, ఆయనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే నేను ఒక్కడనే బాగుంటే సరిపోదు, నేను ఒక్కడనే బాగుంటే సరిపోదు. నా బిడ్డలైన వారు అందరూ కూడా రక్షణ పొందాలి, వారందరూ కూడా పరలోక రాజ్యంలో నాతో కూడా ఆనందించాలనేటువంటి ఆ యొక్క విధానంలో దేవుడు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క మనోనేత్రములు అవి తిరుగుబడినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి సత్యం అనేటువంటిది గ్రహిస్తాం. సత్యం అనేది ఆనాడు అనేక మంది, చూడండి 17వ వచనంలో రాయబడిన మాటలు మీరు చూస్తే చూడండి ఏమంటున్నాడంటే, అనేక ప్రవక్తలను, మత్తయి సువార్త 13:17, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో చూసారు. ఈనాడు అనేకమైన విషయాలు బోధించబడుతున్నాయి సంఘాల్లో, కానీ మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్తున్న ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, వారు నిత్య జీవ సంబంధమైనటువంటి విషయాలను వారు వింటున్నారు, నిత్య జీవ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యములను వారు చూస్తున్నారు. అందుకనే దేవుడు వారి విషయమై సంతోషిస్తున్నాడు, వారిని అక్కడ పొగుడుతూ ఉన్నాడు. ఎందుకనంటే అనేక మంది రాజులు, ఇంకొక చోట కూడా అదే వాక్యం ఉంటుంది చూడండి, లూకా సువార్త 10:24 వచనంలో, ఇక్కడేమో ప్రవక్తలు నీతిమంతులు మీరు చూసినవి చూడగోరారు కానీ వారు చూడలేకపోయారు, వినగోరారు కానీ వినలేకపోయారు అని వారితో చెప్పినటువంటి ప్రభువు లూకా సువార్తలో లూకా భక్తుడు ఏం రాస్తున్నాడు అంటే, అక్కడ రాజులు ప్రవక్తలు, అక్కడ ప్రవక్తలు రాజులు కూడా ఇటువంటి సత్యములు వినగోరారు కానీ వారు వినలేకపోయారు. మనకి ఒక శ్లోకం ఉంటుంది, మేము 3వ తరగతి 4వ తరగతిలో ఆ శ్లోకం అప్పుడు చదువుకున్నాం, కానీ ఎందుకు చదివాము? ఎగ్జామ్లో మార్కుల కోసం చదివాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది ఎందుకోసం చదువుకున్నామంటే, చిన్నప్పుడు మరి ఆ యొక్క శ్లోకము 3వ తరగతి తెలుగు పుస్తకంలో ఉండేది, 4 లైన్లు 3 లైన్లు. దానికి చిన్న తాత్పర్యం ఉండేది. ఏంటంటే అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నాను సత్యములోనికి నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించు దేవుడా, మృత్యోర్మ అమృతంగమయ, నేను మరణములో ఉన్నాను నన్ను జీవములోనికి నడిపించమని ఆ యొక్క చిన్న పద్యం యొక్క భావం. చూసారా? మరి ఇది
పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏంటంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలి, అసత్యములో ఉన్న వారిని సత్యములోనికి నడిపించాలి, మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించడానికే నేను ఈ లోకానికి వచ్చాను, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు అనేక మంది ఆ సత్యాన్ని క్రైస్తవులే గ్రహించలేకపోతున్నారు. యేసు ప్రభు ఎందుకంటే నన్ను స్వస్థపరచాడండి, యేసు ప్రభు ఎందుకంటే నన్ను అప్పుల్లో నుండి బయటికి తీసుకొస్తాడండి, యేసు ప్రభు ఎందుకంటే నాకు ఒక ఉద్యోగం ఇస్తాడండి, నాకు వ్యాపారంలో లాభం కావాలండి, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ప్రభు దగ్గర పెడుతున్నాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనను పాపములో జీవిస్తున్నటువంటి మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇందాక హెబ్రీ పత్రికలు చదువుకున్నాం కదా 12వ అధ్యాయంలో. ఏంటి? ఆయన పరిశుద్ధులుగా చేయడానికి, అపవిత్రులను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని అనేక మంది గ్రహించలేకపోయారు. కొంతమంది యేసు ప్రభు పుట్టక మునిపే ఈ సత్యాన్ని గ్రహించారు, కొంతమంది యేసు ప్రభు బోధించక ముందే ఈ సత్యాన్ని గ్రహించారు. దావీదు భక్తుడు గ్రహించినాడు. మనం 16వ కీర్తనలో చదివితే, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, మనోహరమైన స్థలములలో నన్ను నీవు నివసింపచేయుచున్నావు, శ్రేష్టమైన స్వాస్థ్యమును నీవు నాకు ఇస్తున్నావు అని దావీదు ఎప్పుడు తెలుసుకున్నాడని? యేసు ప్రభు పుట్టిన తర్వాత. ఏమండి? దావీదు ఎక్కడవాడు, ఏ కాలం వాడు? యేసు ప్రభు పుట్టిన తర్వాత విశ్వాస, యేసు ప్రభు పుట్టక ముందు విశ్వాస, క్రీస్తు పూర్వము విశ్వాసి ఎవరు? దావీదు. కానీ అతడు సత్యమును గ్రహించినాడు. ఎందుకు గ్రహించాడంటే తన మనోనేత్రములు తెరవబడినప్పుడు. ఒక వ్యక్తి సత్యమును గ్రహించడానికి వయసుతో సంబంధం లేదు, కాలముతో సంబంధం లేదు, ఒక ప్లేస్తో సంబంధం లేదు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ సత్యాన్ని గ్రహిస్తాడు. ఎప్పుడైతే మన పాపము మన దగ్గర నుండి దూరము చేయబడుతుందో ఆ వ్యక్తి ఏ సమయములో, ఏ సందర్భములో, ఏ స్థలములో, ఏ కాలములో ఆ వ్యక్తి పాపములో అతని దగ్గర నుండి దూరము చేయబడ్డాయో ఆ సమయంలో ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు. దావీదు దమస్కు మార్గం ఎడారిలో ఎక్కడో పడిపోయాడు, అక్కడే సత్యాన్ని గ్రహించినాడు. ఏమండి? అక్కడే సత్యాన్ని గ్రహించినాడు. జక్కయ్య తన ఇంటిలో సత్యాన్ని గ్రహించినాడు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఓపెన్ ప్లేస్లో ఆమె సత్యాన్ని గ్రహించింది. దావీదు యేసుప్రభు పుట్టక ముందే గ్రహించినాడు. అబ్రహాం యేసుప్రభు పుట్టక ముందే గ్రహించినాడు. అతని గురించి మరి రాస్తున్నాడు పౌలు. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే పాత నిబంధనలో ఎంతమంది మనోనేత్రాలు తెరవబడి వారు మారు మనసు పొంది వారి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి దేవుని భక్తులుగా ఎలా మార్పు చెందారో ఆ 11వ అధ్యాయంలో మరి రాయబడి ఉంటుంది. ప్రాముఖ్యంగా అబ్రహాము గురించి రాశాడు. పునాదులు కలిగిన పట్టణం కొరకు అతడు నిరీక్షణకు ఆధారం లేని కాలంలో పునాదులు కలిగిన పట్టణం కొరకు అతడు నిరీక్షించినాడు. మోషే గురించి రాసినాడు. ఐగుప్తు ధనమును సంపాదించుకున్నట కంటే, ఐగుప్తులో నేను ఒక రాజుగా పిలువబడే దానికంటే కూడా క్రీస్తు విషయమైన నింద అది నాకెంతో మేలు అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు తన కొరకు సిద్ధపరిచిన బహుమానము నా కొరకు ఉన్నది అని అతడు ఎప్పుడు చూశాడండి? యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎప్పుడు చూశాడు? పుట్టకముందే. క్రీస్తు పూర్వమే క్రీస్తుని ఎరిగినవారు. క్రీస్తు పూర్వమే క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మిస్తాడు. ఆయన లోకరక్షకుడు, పాపం నుండి విడిపిస్తాడు, నిత్య జీవానికి ఆయనే మార్గము సత్యము జీవము అనేటువంటి ఆ సత్యాన్ని యేసు ప్రభు పుట్టకముందే గ్రహించారు. ఏమండి? ఇంకా అనేక మంది దావీదు, అబ్రహాము, మోషే ఇలాంటి మరి దానియేలు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత చూసినాడు. కొంతమంది విన్నారు. మోషే, యెషయా లాంటి వారు, మీకా లాంటి వారు, మలాకి మరి ఎలాంటి వారు అందరూ కూడా మరి దేవునిని గూర్చినటువంటి ప్రవచనాలను వారు ముందుగానే రాసినారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత అంటే బాలుడుగా ఉన్నప్పుడే కొంతమంది గుర్తించారు ఈయనే లోకరక్షకుడు. మొదట మనం చూస్తే జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశము నుండి అనేక భూదిగంతాల నుండి వారు వచ్చి ఈయన లోకరక్షకుడు,
లోకరక్షకుడు, పాపముల నుండి మనలను విడిపించేటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి వారు వచ్చి మరి ప్రభువుని పూజించారు, ఆరాధించినారు. యేసు ప్రభు పేరు పెట్టబడేటప్పుడు సిమియోను అనేటువంటి ప్రవక్త, యాజకుడు మరి ఆయనను చూసి, ఇదిగో నేను నా రక్షకుని, నా జీవనాథుని నేను చూసినాను, నా కనులారా చూశాను, ఇక నేను మరణించినా కానీ నాకు సంతోషమే, ఈ లోకాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు అని చెప్పి ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టకముందే ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాడు ఒక ఆయన, తెలుసా? తల్లి గర్భంలో ఉండి ఆయన ఇంకొక తల్లి గర్భంలో ఉండి యేసు ప్రభు పుడుతున్నాడని చెప్పి తెలుసుకుని ఆనందించి గంతులు వేశారంటే ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఏది మనకేది గ్రహింపేది? మనం గుర్తిస్తున్నామా? ఈయన లోకరక్షకుడు, ఈయన నా బాధల నుండి, నా శ్రమల నుండి, నా కష్టాల నుండి, నా సమస్యల నుండి, నా పాపము నుండి, నా శాపము నుండి నన్ను విడిపించగలవాడు ఈయన ఒక్కడే. ఈయన పట్టుకోవాలి మొదట, నేను ఈయన మాట వినాలి, నేను ఆయన సంగతి ఏంటో నేను చూడాలి, ఆ రక్షణ సంగతి ఏంటో నేను చూడాలి, మారు మనసు సంగతి ఏంటో నేను చూడాలి, అది నాకు ప్రాముఖ్యమని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటారు. ఎవరు అనుకుంటారంటే కళ్ళు తెరవబడిన వారు, సత్యమును గ్రహించిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనము మరి ఇటువంటి సత్యాలను గ్రహించాలి. కొంతమంది, అందుకే ఒక ఆయన అయితే ఏకంగా యేసు ప్రభుతో తిరిగాడండి. యేసు ప్రభుతో తిన్నాడు, త్రాగాడు, తిరిగాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు, అన్నీ చూశాడు. కానీ ఏమన్నాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? నేను ఆ గాయములలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనండి. మీరు ఎన్నన్నా చెప్పండి, ఆయన అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, రెక్కలతో వచ్చాడు, ఎన్నన్నా చెప్పండి అండి, మీరు నేను నమ్మనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా అనేక మంది ఎలా ఉన్నారంటే, ఒక మార్పు చెందిన వ్యక్తి, ఒక నీతిగా యథార్థముగా భక్తి చేస్తున్న వ్యక్తి ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా, వారి జీవితంలో అనేకమైన భక్తి లక్షణాలు కనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు, మనకెందుకు, మనం చేసుకునేది మనకు వచ్చింది మనం చేసుకుందాం. ఎంతమంది రాలేదు మన దగ్గరికి, ఎంతమంది వాక్యం ఏం లేదు, మారు మనసు పొందాలి, మారు మనసు పొందితే నీవు ఆశీర్వదించబడతావని ఎంతమంది విన్నారు ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యము? అందరూ ఏరి. దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ సత్యమును గ్రహించారు. ఆ రుచి అనేటువంటి, ఇందాక పాడుకున్నాం కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆ రుచి, ఆ టేస్ట్ అనేటువంటిది వారికి నచ్చలేదు. ట్యాబ్లెట్ చేదుగానే ఉంటుంది, కానీ అది వేసుకుంటే ఆరోగ్యం. అది వేసుకుంటే ఏమండి, 10,000 రూపాయలండి ఆ ట్యాబ్లెట్. 10,000 వద్దులేండి, అలాగైతే చచ్చిపోతాను అంటారా? 10,000 కాదండి బాబు, 10 లక్షలైనా కానీ ఎంతైనా పర్లేదు. ఆ చేదుగా ఉంటుందండి, ఆ ట్యాబ్లెట్ చేదుగా ఉంటుందంటండి బాగా. ఆ చేదుగా ఉంటుందా? స్వీట్ ఏమి లేదా? స్వీట్ ట్యాబ్లెట్లు ఏమి లేవండి, అంతా కూడా చేదుగా ఉంటుంది. చేదైనా పర్లేదయ్యా, తీసుకురా. ప్రియమైన దేవుని, నీ భౌతికమైనటువంటి మేలు కోసం మనిషి చేదైనా భరిస్తున్నాడు, దూరమైనా భరిస్తున్నాడు, ధనమైన లక్షలు మనము భరిస్తున్నాం. ఎంతో కాలం ఒక కుటుంబం కోసం ప్రయాసపడ్డాం మేము, ఏమండి? ఎంతో కాలం, కొన్ని సంవత్సరాలు ఒక కుటుంబం కోసము ప్రయాసపడ్డాం. ఆ ఇంట్లో ప్రేయర్లు పెట్టేవాళ్ళం. మారు మనసు పొందడానికి నేను వస్తానండి, నేను మారు మనసు పొందాలండి అని గ్రహించిన వారు ఒకరు. ఉద్యోగం కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు, రాష్ట్రాలు దేశాలు కూడా దాటి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు చేయడానికి. చదువుల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. కోచింగ్ల కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ నేను మారు మనసు పొందాలి, నా భార్య మారు మనసు పొందాలి,
అని భర్త అనుకోవట్లేదు, నా బిడ్డలు మారు మనసు పొందాలని భర్త అనుకోవట్లేదు. సరే భర్త అనుకోవట్లేదు, భార్య అన్న అనుకుంటుందంటే భార్య కూడా నా భర్త మారు మనసు పొందాలి, నా పిల్లలు మారు మనసు పొందాలి. ఈ లోకం కాదు, మనకి యేసు ప్రభు చెప్తున్నాడు నిత్య జీవము ఎంతో ప్రాముఖ్యమైనది అని యేసయ్య చెప్తున్నాడు కదా అని చెప్పి ఒక్కరంటే ఒక్కరు ముందుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అంటే మనోనేత్రముల అపవాది వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగు చేశాడు. కాబట్టి ఏది ప్రాముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఇతను యేసు ప్రభుతో తిన్నాడు, త్రాగాడు, పండుకున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. అబ్బా ఎంత ఆశ్చర్యకార్యాలు చేసావు ప్రభువా, నీకే సాధ్యమైంది, ఎవరూ చేయలేరు అన్నటువంటి వాడు ఏమన్నాడు, వేలు పెడితేనే నేను చూస్తాను. ప్రభు అంటున్నాడు, అప్పుడు ఏమంటున్నాడు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అదే శిష్యులలో ఒక వ్యక్తితో ప్రభు అంటున్నాడు, ఏమయ్యా శిష్యులారా, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, అయ్యా ఒకళ్ళు అన్నాడు నువ్వు ఒక ప్రవక్త అంటున్నారండి, ఇంకొకళ్ళేమో ఆ ప్రవక్త అంటున్నారండి, నిన్ను ఒక యాజకుడు అంటున్నారండి, ఒకళ్ళేమో దేవుని కుమారుడు అంటున్నారండి. అది పేతురు మరి నీవేమనుకుంటున్నావు అంటే, అప్పుడు ఆయన నీవు సర్వోన్నతుడు అయిన దేవుని పరిశుద్ధుడవు, నీవు సర్వోన్నతుడు అయిన దేవుని పరిశుద్ధుడవు అని చెప్పి అన్నాడండి. అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ యొక్క సంగతి, ఆ విషయము అది నీవు చెప్పలేదు కానీ పరలోకమందున్న తండ్రియే నీకు బయలుపరిచినాడు. పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచి ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఆ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచాలి. చూసారా, దేవుని సంగతులు అంటే దేవుడే బయలుపరచాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని సంగతులు మనకు బయలుపరచబడతాయి. 2 జ్ఞానాలు ఉంటాయి, 2 ఆత్మలు ఉంటాయి, 2 శరీరాలు ఉంటాయి. ఇలాగూ 2 ఉంటాయి బైబిల్లో. మరి దేవుడు నోవాహు వాడ కట్టినప్పుడు ఏం చేశాడు, జతలుగా పంపించాడు. అలాగే బైబిల్లో కూడా ప్రతి విషయము జతలు ఉంటాయి, 2 ఉంటాయి. ఆత్మలు 2, భ్రమపరచు ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది, ప్రభు ఆత్మ ఉన్నది, పరిశుద్ధ ఆత్మ ఉన్నది, భ్రమపరచు ఆత్మ కూడా ఉన్నదట. జ్ఞానం ఉన్నది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉన్నది. ప్రకృతి సంబంధమైన ఆత్మ ఉన్నది, ఆత్మ సంబంధమైన ఆత్మ ఉన్నది. మనసులు 2, శరీరానుసారమైన మనస్సు ఉన్నది, ఆత్మానుసారమైన మనస్సు ఉన్నది. ఇలాగ మనం చూస్తే మరి ముగించుకుందాం, సమయం అయిపోయినది. మొదటి కొరింథీ పత్రికలో ఒక చిన్న మాటను మనం జ్ఞాపం చేసుకుని ముగించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. చూడండి, ఇక్కడ పేతురు దేవుని సత్యాన్ని అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటిది మనుష్యుల జ్ఞానము కాదు కానీ అది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని మనం అందుకే అడగాలి. జ్ఞానాలు 2, పైనుండి వచ్చిన జ్ఞానం ఒకటి ఉన్నదంట, ప్రకృతి సంబంధమైన యాకోబు పత్రికలో ఉంటుందన్నమాట. పైనుండి వచ్చిన జ్ఞానము పరిశుద్ధమైనది, అది మృదువైనది, అది మత్సరము లేనిది, వేషధారణ లేనిది, దానిలో అది సులభముగా దేవునికి లోబడునది అని చెప్పి రాయబడి ఉంది. అయితే లోక సంబంధమైన జ్ఞానము అది దయ్యముల వంటి జ్ఞానం అయి ఉండి అదేం చేస్తుందంట, మత్సరముతోనూ పాపముతోనూ మరి ఆ యొక్క కల్మషముతోనూ అల్లరితోనూ రకరకాలైనటువంటి లోక సంబంధమైన స్వభావాలతో నింపబడి ఉండేటువంటిది లోక సంబంధమైన జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం అంట అది మొట్టమొదట పవిత్రమైనది అని ఉంటుంది. మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది,
తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో. అది రెఫరెన్స్ చెప్పారు. అక్కడ ఉంటుంది, తర్వాత మీరు చూసుకోండి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ కూడా మనము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా క్రిందకు వస్తే మనము అక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుని ముగించు. 10వ వచనంలో, మనమైతే దేవుడు వాటిని మన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అంటే పురుషుడు, స్త్రీ కాదు. ఆత్మ వచ్చింది కాదు, వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఇలాంటివి కూడా కొన్ని మనము నేర్చుకోవాలి. ఏమని ఉంది అక్కడ? పరిశోధించుచున్నాడు. దోతల గురించి కూడా మాట్లాడేటప్పుడు దోత వచ్చాడు, వెళ్ళాడు, మాట్లాడాడు, ఇలా చేశాడు అనాలి, కానీ వచ్చింది పోయింది అని అనకూడదు. అది స్త్రీలింగం కాదు, పుంలింగం, అంటే పురుషుడు, పుంలింగం అన్నమాట. కాబట్టి మరి కొంతమందికి ఆ లింగాల గురించి కూడా తెలీదు. కాబట్టి మనం కొన్ని అలాంటి విషయాలు, అంటే దోతల గురించి, ఆత్మ గురించి మనం మాట్లాడేటప్పుడు డూ అనే పదాన్ని మనం ఉపయోగించాలన్నమాట కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి సంగతులు మనం చూస్తే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా. ఎందుకు? మనుషుడు ఆనాడు యేసు ప్రభువు అంత విలువైనటువంటి మాటలు బోధిస్తున్నప్పటికీ కూడా వారు అంగీకరించలేకపోయినారంటే, ప్రకృతి సంబంధమైన ఆత్మ, ఆ శరీర స్వభావం అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మనము వాటిని, దేవుని యొక్క సంగతులను, దేవుని సత్యాలను మనము అంగీకరించలేము. అది మనకి అర్థము కాదు. కాబట్టి మనమందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మన యొక్క ఆత్మను మనం వెలిగించుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క జ్ఞానం కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తమును మనము గ్రహించడానికి మనము ఇష్టపడాలి. ఈనాడు అనేక సంఘాలలో, మరి అనేక సహవాసాలలో లేనటువంటి ఆ యొక్క ఆత్మీయమైన విషయాలు, బోధించబడినటువంటి ఆత్మీయమైన విషయాలు దేవుడు మన సహవాసం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మన సహవాసంలో కొంతమంది సంఘాలు, పెద్ద చర్చిలు కట్టుకున్న వాళ్ళు కూడా ఈ సువార్త విని, ఏదో మీటింగ్లో ఏదో ఒక వ్యక్తి ద్వారా ఈ మాటలు విని మరి మన సహవాసానికి వచ్చి మారు మనసు పొంది వారు కూడా వారి సంఘములో అంతకుముందు చెప్పనటువంటి ఈ విషయాలను బోధిస్తూ అలాగూ మరి సంఘాలను నడిపిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మన సహవాసం. కాబట్టి మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇది కష్టమైనటువంటి పని కాదు. మనము ఆశ కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తని సాధ్యం. దేవునిని మనం నమ్మినప్పుడు, ఆయన శక్తిని మనం నమ్మినప్పుడు, ఆయన ఆత్మను మనం నమ్మినప్పుడు, ఆయనను మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు సమస్తమును మనకు సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి మనమందరమును కూడా అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మరి వినిన వాక్య ప్రకారముగా మనమందరమును కూడా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మరి ఆ దినాల్లో బాధపడుతున్నాడు. వారికి అన్ని రీతులుగా మరి సువార్తను ప్రకటించినప్పటికీ వారు దేవుని యొక్క మాట విననందున, దేవుని సత్యాన్ని గ్రహించినందు వలన ప్రభు ఎంతగానో బాధపడ్డాడు. ఒక లోక సువార్తలోనైతే అంటున్నా, అయ్యో కొరాజినా, బెత్సయిదా మీ మధ్య చేసినటువంటి అద్భుత కార్యములు తూరు, సీదోను పట్టణాల్లో చేసినట్లయితే వారు పూర్వమే మరి వారు కూర్చుండి మారు మనసు పొంది ఉండేవారు. మరి నినివే పట్టణస్తులు ఎలాగైతే సువార్త ఒక్కసారి విని వారు పాపములు ఒప్పుకుని గోని పట్ట ధరించుకుని మారు మనసు పొందినప్పుడు
వారిని గురించి ప్రభు ఎంతగా సంతోషించినాడో. మరి యెరూషలేమును ఆయన ప్రేమించాడు, కానీ యెరూషలేము ప్రజల మధ్యనే ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు. మరి అయినప్పటికీ కూడా వారు నమ్మలేదు. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన సొంత 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు కూడా నమ్మలేదంటండి. అందుకే యేసు ప్రభు బాధపడలా, అయ్యో నా సహోదరులే నమ్మలేదు, ఈ లోకస్తులు నమ్మకపోతే ఇంకా దీనిగా ఇదేముంది, సొంత వాళ్ళే నమ్మనప్పుడు బయట వాళ్ళు నమ్మకపోతే మనకు బాధ ఉంటుందా? బాధ ఉంటుందా? బాధ ఉండదు. బాధ ఉంటుంది, కానీ అంత బాధ ఉండదు. ఒక ఇంటిలో ఉన్న వ్యక్తే మనం అర్థం చేసుకున్నప్పుడు బయట వాళ్ళు అర్థం చేసుకోకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు, బాధపడాల్సిన పని లేదు. కాబట్టి నీ యొక్క ఇంటిలో కూడా నిన్ను అర్థం చేసుకొని వారు ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా మరి మనము యేసుక్రీస్తు ప్రభు మరి లోకరక్షకుడు పరలోకం నుండి ఈ లోకానికి వస్తేనే ఆయనకే దిక్కు లేదు. తన సొంత సహోదరులే ఆయనను నమ్మలేదు, విశ్వసించలేదు. యేసు మరి అక్కడ వారిని విడిచాడు, అందుకనే విడిచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, కానీ ఆయన యందు వారు విశ్వాసము ఉంచలేదు అని. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎక్కడ? 1వ అధ్యాయంలో ఎన్నో వచనం? 11వ వచనం అంటే చూడమ్మా, 11వ వచనం. లోకమాయనను తెలుసుకొనలేదు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను అంగీకరించు వారెవరు? వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన మనకు అధికారమును అనుగ్రహించినాడు. శిష్యులను గురించి ఎందుకు సంతోషించారంటే వారు సత్యాన్ని గ్రహించారు గనక, ఆయనను విశ్వసించారు గనక, ఆయనను వెంబడించారు గనక, ఆయన బిడ్డలుగా ఉన్నారు గనక, మార్చబడ్డారు గనక దేవుడు ప్రభు వారిని చూసి సంతోషిస్తున్నారు. మీరు ధన్యులు అంటున్నాడు, మీరు ధన్యులు. పేతురును ఇంకో చోట కూడా అన్నాడు, ఏమన్నాడు? నీవు ధన్యుడవు అంటున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరి ప్రభువును అలాగూ ఆత్మ సంబంధమైన మనసుతో, ఆత్మ సంబంధమైన దృష్టితో ప్రభువును మనం వెంబడించినప్పుడు మనము కూడా తప్పకుండా మనలను కూడా అంటాడు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎప్పుడైతే మనము క్రీస్తును సంపూర్ణంగా విశ్వసిస్తామో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతలన్నీ కూడా మన జీవితంలో కనిపిస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతలన్నీ కూడా మన జీవితంలో కనిపిస్తాయి. ఎప్పుడు? ఆయనను ఆత్మ సంబంధంగా మనం గుర్తించినప్పుడు, ఆత్మ సంబంధముగా ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన మాట విని ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు ఆ యొక్క భక్తి జీవితం ఎంతో విలువైనదిగా, ప్రత్యేకమైనదిగా కనబడుతుంది. నీవు ఒక నక్షత్రములాగా, నీవు ఒక వెలుగులాగా ప్రభువుకి కనిపిస్తావు. కాబట్టి మనమందరం కూడా అలాంటి ఆ రూపాంతరం అనేటువంటిది మనము పొందుకుందాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక, ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న అనంతరం మరి బల్ల కార్యక్రమం ఉంటుంది. ఒక 10 నిమిషాలు మనము ప్రార్థనలో మరి బల్ల కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రార్థన కూడా చేసుకోండి, సిద్ధపడండి. మన హృదయాలు ప్రభు సన్నిధిలో మరి సరి చేసుకుని మనం బలలో పాలు పంపులు పొందుతాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, సహాయం చేయండి నాయన, నీ యొక్క వాస్తవమైన స్థితిని చూచే కన్నులు నాకు దయచేయండి ప్రభువా. నిన్ను ఒక వ్యక్తిగా, లేకపోతే లోక సంబంధంగా మా కోరికలను తీర్చేటువంటి శక్తిగా మాత్రమే దేవా నిన్ను నమ్మిన వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. నేను అలా కాదు ప్రభువా, నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన జీవాన్ని, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని, ఆత్మ సంబంధమైన మరి సమస్తమైన ఆశీర్వాదాలు మాకు ఇవ్వడానికే మీరు ఉన్నారు ప్రభువా. అయ్యా, అట్టి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చండి నాయన, సహాయం చేయండి. నీ ఆత్మ సంబంధమైన దీవెనలు నాకు దయచేయండి ప్రభువా. దేవా, సహాయం చేయవా. నేను ఇంకా నాయన సత్యమును ఎరుగలేకపోయినాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినమందు నేను ప్రభువుని ఎలాగూ వెంబడించాలో నీ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడినావు కదా ప్రభువా. దేవా నాయన, అట్టి మార్గంలో నేను నడుచుకోవడానికి నాకు సహాయం చేయవా ప్రభువా. లోకస్తులు నాయన వ్యర్థమైన దానిని ఎంత ఆసక్తిగా, ఎంత ఆడంబరముగా, ఎంత నాయన మరి మా ప్రభు అలాగ చేసుకుంటున్నారు. కానీ నిన్ను ఆ రీతిగా నేను నిన్ను
ఆరాధించలేకపోతూ ఉన్నాను ప్రభువా. హృదయమంతటితో ప్రార్థించలేకపోతున్నాను ప్రభువా. హృదయమంతటితో నిన్ను వెంబడించలేకపోతున్నాను ప్రభువా. నన్ను క్షమించు. నీ బలము నీ శక్తిని నాకు దయచేవా ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము గల దేవ యేసయ్య, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నీ బిడ్డలైన వారు నీ సన్నిధికి వచ్చారు. ఈ దినమందు నీ సన్నిధికి వారిని మీరే నడిపించినారు ప్రభువా. అయ్యా, ఈ యొక్క వాక్య సత్యములు మేమందరము తెలుసుకోవాలని ప్రభువా మీరు మా యొక్క నాయన మాకు ఈ సమయాన్ని ఇచ్చినారు. నాయన నీకే వందనాలు. వినిన వాక్యం మా హృదయాలలో నాయన ముద్ర వేయండి, ప్రతిఫలం దయచేయండి. మేము ఇంకా నాయన మరి ఒట్టివారిగా మా ప్రభువా బలహీనులుగా ఉండగా మేము బలముతో కూడినటువంటి భక్తిని చేయడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, నమ్ముకొనుట మాత్రమే కాదు కానీ దేవా మా ప్రభువా నీలో ఉన్న దేవా లోతైన సత్యాన్ని మేము గ్రహించి ప్రభువా నిన్ను వెంబడించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా యేసయ్య, నీవే నాయన మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన, మాకు సహాయం చేయగల దేవుడు, మేము ఏది అడిగినా మాకు ఇచ్చే దేవుడు అని మీరు సెలవిస్తున్నారు. నేను ఇప్పటి వరకు శరీర సంబంధమైన కోరికలతోనే నా హృదయాన్ని నేను నింపుకున్నాను, కానీ ప్రభువా ఇప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆశలతో, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నేను నింపబడడానికి నాకు సహాయం చేయ ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని అడుగుదాం. యేసయ్య, ఇదిగో నాయన బిడ్డలు చేసిన ప్రార్థనలను